మన నాగరికతకు మార్గదర్శకంగా నిలిచిన పురాణాల్లో రామాయణం ఒకటి. 7,000కు పైచీలకు సంవత్సరాల నుంచి మన జీవితాలను ఆ శ్రీరాముడు ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఈ దేశానికి రాముడు సాంస్కృతిక ఆధ్యాత్మిక చిహ్నం. ఆయన చేపట్టిన ప్రతి కార్యంలోనూ స్థిరత్వం, సమతుల్యత, శాంతి, సత్యం, ధర్మం, కరుణ, న్యాయం, ఇలా అన్నిటిలో ఆ శ్రీరాముడు జగదభిరాముడు, లోకాభిరాముడు, అందరికీ సమన్యాయాన్ని చూపించాడు. మనది వేదభూమి, హరిహరులు నడియాడిన పుణ్యభూమి మనది. ఏకపత్ని వ్రతుడు ఆ శ్రీరామచంద్రమూర్తి అంతటా కొలువై ఈ భూమిపైన పూజలందుకుంటున్నాడు. శ్రీరామనవమికి జరిగే మహా పెద్ద పండుగ శ్రీ సీతారాముల కళ్యాణం. ఆ కళ్యాణంలో జరిపించే వేడుక తలంబ్రాల ఘట్టం. ఆ తలంబ్రాలకు ఉపయోగించే వడ్లను, ఆ గింజలను భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రతి ఆలయంలో ఒలిచి ఆ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివార్లకు నివేదన చేస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఇక్కడ బాలాజీగా పూజలందుకుంటున్న ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశుణ్ణి వేడుకొని ఆ స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ సీతారామచంద్ర స్వామివార్ల కళ్యాణం గురించే ఇక్కడి భక్తులు మాట్లాడుకుంటారు. ఆ కార్యక్రమంలో పాల్గొనని భక్తులు ఈ కోటి తలంబ్రాల ఘట్టంలో పాల్గొని ఆ రామయ్యకు, ఆ సీతమ్మకు తమ చేతుల మీదుగా ఆ కోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులను మెండుగా పొందారు. అందరినీ కాపాడే ఆ రాముడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు రామకోటి రామరాజు. గజ్జల్లో శ్రీరామకోటి భక్త సమాజాన్ని స్థాపించాను. రామనామమే ప్రాణంగా భావించి గత 25 సంవత్సరాల నుంచి కూడా రామనామం లిఖించడమే కాక లక్షల మందికి రామనామాన్ని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికాలో కూడా సైతం రామనామాన్ని లిఖింపజేసి నేటుకు 300 కోట్ల సంఖ్యను పూర్తి చేయించాను. అదే 1000 కోట్ల సంఖ్యను శ్రీకారం చుట్టాను. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న భద్రాచల దేవస్థానము మరో భక్త రామదాస్గా కీర్తించి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానం ఘనంగా సన్మానించారు. నేను చేస్తున్న 25 సంవత్సరాల సేవకు గాను గత సంవత్సరము కోటి తలంబ్రాలలో పాల్గొనే అవకాశాన్ని రామకోటి సంస్థకు ఇవ్వడం జరిగింది. 20 కిలోల కొట్టను సీతారాముల వారి కళ్యాణానికి కోటితో ఒలిపించేసి అందించడం జరిగింది. అది అద్భుతంగా నిర్వహించినందుకు గాను ఈ సంవత్సరము సీతారాముల వారి కళ్యాణానికి 150 కిలోల బాధ్యతను మన రామకోటి భక్త సమాజం అందించడం జరిగింది. అది 150 కిలోలు లక్షల మంది భక్తులు భాగస్వాములను చేస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ వాడవాడల్లా ప్రతి ఇంటిలో ఓ మహాయజ్ఞంలా కోటి తలంబ్రాల కార్యక్రమం దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షలో ఎంతో మంది, వేలాది మంది భక్తులు కుల మతాలకు అతీతంగా కోటితో ఒడ్లను కొలిచి తలంబ్రాలుగా మార్చి అందించడం జరుగుతున్నది. చాలా గ్రామాలకు తిరిగాను కాబట్టి ఒక్కొక్క గ్రామస్తులు కూడా తమ అభిప్రాయం మా గ్రామానికి రావడం ఇదే మొదటిసారి అని చాలామంది గ్రామస్తులు కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఆ యొక్క భక్తులకు ఈ యొక్క కోటి తలంబ్రాలు అందించి వాటి తలంబ్రాలుగా చేసి భద్రాచల దేవస్థానానికి కళ్యాణానికి అందించే ఒక లక్ష్యాన్ని మాకు ఇచ్చినటువంటి యొక్క భద్రాచల దేవస్థానానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ భద్రాచల కళ్యాణం తర్వాత మనకు ముత్యాల తలంబ్రా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క తలంబ్రాలలో కూడా పాల్గొన్నటువంటి కోటి తలంబ్రాలు పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ యొక్క ముత్యాల తలంబ్రాలు అందజేసే బాధ్యత రామకోటి భక్త సమాజం.